రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఈ విధంగా డిసెంట్రలైజ్ అవుతా ఉంటుంటే ఇండివిజువల్ పర్సన్ దాకా వస్తుంది కాబట్టి ఇలా మనం మొక్కలు నాటుతా ఉన్నాం. ఈ మొక్కలు నాటే సందర్భంగా ఇప్పుడు తదుపరి ప్రతిజ్ఞ చేస్తారు. కానీ దయచేసి అందరూ కూడా ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టుగా మొక్కలు నాటడము మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది. నేను మీ ముందర మనం అప్పుడప్పుడు మనం కొంత చెప్పుకుంటా ఉంటాం. ఒక పండితుడు ప్రవచనాలు చెప్తాడు, ఎల్లిపాయలు తినద్దని ఇంటికి అయినాక తన భార్యను అడుగుతాడు ఎల్లిపాయలు ఎందుకు వేయాలి అని అన్నట్టు కాకుండా, నేను ఈరోజు గౌరవ ఎంపీ గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఎందుకంటే ఇన్స్పైర్ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఆలోచనతో మా హుస్నాబాద్ నియోజకవర్గంలో 280 మహిళా సంఘాలకు 13 రకాల వస్తువులతోటి స్టీల్ బ్యాగ్స్ ఇచ్చడం గవర్నర్ గారు తీసుకొచ్చి ప్రారంభం చేసినాం. ఇవాళ మా నియోజకవర్గంలో 580 హోటళ్లు ఉంటే 580 హోటళ్లకు 100 స్టీల్ గ్లాసుల సోపులు ఇచ్చి ప్రతి మహిళా సంఘానికి 300 వాళ్ళ సంఖ్యను బట్టి 300, 400, 500 కిట్స్ అంటే రైస్ ప్లేట్ తో సహా దాన్ని వడ్డించేదాకా అవసరమయ్యేటువంటి ప్రతి 13 రకాల వస్తువులను మీరు ఎప్పుడైనా పక్కనే చూసుకోవచ్చు. ఈ రోజు మా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడకుండా ఉండే విధంగా ఆ వస్తువులన్నీ సమకూర్చి ప్లాస్టిక్ నిషేధించే ప్రయత్నం చేస్తాను అనే మాట మనం చేస్తాను. దీనివల్ల ఈరోజు అటువంటి చైతన్యం వల్ల ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ రాష్ట్రంలో 2 మున్సిపాలిటీలు సూర్యాపేట మున్సిపాలిటీ పొల్యూషన్ సంబంధించినటువంటి అవార్డులు తీసుకోవడానికి పోతా ఉన్నాయి. ఇది అక్కడ ప్రజాప్రతినిధిగా సంతోషాన్ని కలిగిస్తోంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక స్ఫూర్తిదాయకంగా మనం తీసుకుంటే ఎవరి ప్రశంస కొరకు కాదు, మనం ఇవాళ మన బాధ్యతను సమాజంలో నెరవేరుస్తున్నామనేటువంటి మాట. ఇలా ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్నాం. రవాణా శాఖ పక్షాన కూడా ఇలా ఢిల్లీకి వెళ్తే ఎప్పుడైనా ఢిల్లీలో అక్కడ రాష్ట్రపతి గారు ఉంటారు, ప్రధానమంత్రి గారు ఉంటారు, అటువంటి 800 మంది ఎంపీలు ఉన్నా అక్కడ ఉన్నటువంటి నిర్లక్ష్యం తరాలుగా వస్తున్నటువంటి దృష్ట్యా ఇలా మాస్క్ పెట్టుకోను, ఇళ్లలో ఆక్సిజన్ కి సంబంధించినటువంటి వ్యవస్థ పెట్టుకోను, మనం ఎక్కడో దూరం పోయి ఎంపీ గారు చెప్పినట్టుగా దూరం పోయి చూసే అవసరం. ఢిల్లీలో ఆరోగ్యానికి సంబంధించి ప్రకృతి పూర్తిగా పొల్యూషన్ ఎయిర్ ఇండెక్స్ అనేటువంటిది పూర్తిగా అక్కడ నివసించలేని విధంగా మారిపోయింది. పక్కన రాజస్థాన్ పంట పొలాలు కాలబెడుతుందా, ఇక్కడ గ్రీనరీకి సంబంధించి ఉందా, వెహికల్ పొల్యూషన్ వస్తుందా, అన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈవీ పాలసీ తీసుకొచ్చినాం. ఇలా దేశంలో ఈవీ పాలసీ నెంబర్ 1 గా వాహన కాలుష్యాన్ని తక్కువ చేయడానికి మనం ఈవీ పాలసీ వెహికల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ 0 ఎగ్జామ్షన్ మొత్తంగా ఎగ్జామ్షన్ చేసి ఇలా ఈ రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు అనుగుణంగా ప్రత్యామ్నాయంగా ఈవీ వాహనాలు వాడమని ప్రోత్సహించే విధంగా పర్యావరణాన్ని కాపాడాలని పర్యావరణ హితం కొరకే ఈ నిర్ణయం తీసుకున్నామనే మాట మనం చేస్తాను. అంతేకాదు ఇలా తప్పకుండా నేనే మా దగ్గర, ఎందుకంటే ఉదాహరణకు ప్రతి గ్రామంలో 5 రాబోయేటువంటి వర్షాకాలంలో ఊర్లో మొత్తం గ్రీనరీ చేయడానికి 5 తోటి కమిటీ చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు సంబంధించి 5, ఆరోగ్యానికి సంబంధించి 5, ఈ విధంగా గ్రామాల లోపల కమిటీలు వేసుకొని నిరంతరంగా ఎస్ఆర్ ఏ యొక్క ఓటర్ రివిజన్ కి సంబంధించి కూడా పర్యవేక్షించడానికి 5 తోటి కమిటీ వేసుకొని అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. దయచేసి మీ అందరినీ కోరుతున్నాం, ప్రభుత్వాలు చెప్తే మాత్రమే, ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే ఇటువంటి ప్రోగ్రామ్స్ విజయవంతం కావు. ప్రజల భాగస్వామ్యం కావాలి. ప్రజలందరూ ఇది ఒక సామాజిక బాధ్యతగా, అవును మొక్క నాటడం వల్ల నేను రేపటి సమాజానికి అశోక చక్రవర్తి ఎట్లయితే ఆయన అంత పెద్ద వ్యవస్థ తీసుకొని ఒక యుద్ధం లాగా చేసిండు కాబట్టి ఈ రోజు మనం ఈ విధంగా కొన్ని మొక్కలు రోడ్ల మీద వెనకటికి పోతా ఉంటుంటే అటు ఇటు ఇద్దామని చెప్పినట్టుగా పండ్ల చెట్లు, అసలు 100,000 చెట్లు, అన్ని రకాల పండ్లు ఉండేటువంటి పరిస్థితి. ఇవాళ ఏది లేనటువంటి పరిస్థితుల కోతులు కూడా